ఆవిర్భావ వార్షికోత్సవ సభలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి యువజనుల క్రీడా సర్వీసుల శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థల శాఖ మార్చులు గౌరవనీయులు రామప్రసాద్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి విద్యావేత్తలు, మేధావులు, సంఘ సేవకులు, అదేవిధంగా విద్యార్థి నాయకులు అందరికీ కూడా పేరు పేరున అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 5 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 6 నియోజకవర్గాల్లో విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని, సాంస్కృతిక నైపుణ్యాన్ని వెలికి తీసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోటేశ్వరరావు నేతృత్వంలో ఇక్కడ జరిగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెగ్యులర్గా ఇలాంటి యాక్టివిటీస్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వారి యొక్క చదువుతున్నటువంటి తరగతిని బట్టి, వారి వయసును బట్టి కేజీ లెవెల్ నుంచి యూనివర్సిటీలో పీజీ స్థాయి దాకా ఉన్నటువంటి విద్యార్థుల్లో వివిధ అంశాలపైన వ్యాసరచన పోటీలు కానీ, ఉపన్యాస పోటీలు కానీ, పాటల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి ప్రతి సందర్భంలో కూడా ఇలాంటి యాక్టివిటీ ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ గా ముందుకు తీసుకొని వస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇప్పుడే చెప్పారు, మాస్టర్ చెప్పారు, 89 సంవత్సరాలు 1936 ఆగస్టు 12వ తారీఖు నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో నగరంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అనేటువంటి సంఘం ఆవిర్భావం జరిగింది. అంటే 1936 భారతదేశానికి స్వాతంత్రం రాక మునిపే ఈ దేశంలో ఆవిర్భవించినటువంటి విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్. ఎందుకోసం పుట్టింది ఈ ఆర్గనైజేషన్ అంటే, ఆనాడు మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మా దేశం నుంచి మీరు వెళ్ళిపోండి, మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, స్వాతంత్రం మా జన్మ హక్కు అని చెప్పి నినదించి విద్యార్థులందరినీ కూడా ఆనాడున్నటువంటి విద్యార్థులు స్వాతంత్రోద్యమంలోకి తీసుకొని రావడానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్. ఈ ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ లో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళంతా పనిచేశారు. ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసే వాళ్ళు ఈ ఏఐఎస్ఎఫ్ లో పనిచేసే వాళ్ళే. మీ అందరికీ తెలుసు, భారత ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఐకే గుజ్రాల్ గారు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. వారు పంజాబ్ రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ కార్యదర్శిగా, జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు లక్నో యూనివర్సిటీలో మొట్టమొదటిసారి ఏఐఎస్ఎఫ్ సభ్యత్వం తీసుకొని అక్కడ విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. తర్వాత రూపాంతరం చెంది ఆయన వేరే రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది విద్యావేత్తలు, డాక్టర్ జాకీర్ హుసేన్, సరోజినీ నాయుడు గారు, జవహర్లాల్ నెహ్రూ, ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా మంది విద్యార్థి ఫెడరేషన్ కు బిఫోర్ ఇండిపెండెన్స్ వాళ్ళంతా కూడా నేతృత్వం వహించి విద్యార్థులు సామాజిక పాత్ర పోషించాల్సినటువంటి ఆవశ్యకత, దేశ స్వాతంత్రం కోసం విద్యార్థుల పాత్రల గురించి ప్రముఖంగా చెప్పినట్టు వాళ్ళు. అలాంటి వాళ్ళ యొక్క నేతృత్వంలో ఈ యొక్క అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆవిర్భవించి దేశ స్వాతంత్రకు ముందు, దేశ స్వాతంత్రం తర్వాత కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన నిలబడింది. స్వాతంత్రం వచ్చింది, కానీ స్వాతంత్ర ఫలాలు అందరికీ దక్కకుండా పోతున్నాయి. కాబట్టి ఆ స్వాతంత్ర ఫలాలు అందరికీ రావాలి. కులంతో, మతంతో, ప్రాంతంతో, జాతితో సంబంధం లేకుండా మానవులకు అందరికీ అవకాశాలు రావాలి. అది విద్యలో గాని, వైద్యంలో గాని, ఉపాధిలో గాని అన్ని రంగాల్లో వాటాలు కావాలని చెప్పి విద్యార్థి ఫెడరేషన్ పోరాటాన్ని కొనసాగిస్తా ఉంది. ఒకవైపున విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా నిలబడుతూనే, విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా నిలబడుతూనే